అవనిపై ఆ దేవుని అద్భుత సృష్టి అమ్మ, స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం అమ్మ, అప్యాయతానురాగాలకు చిరునామా అమ్మ, త్యాగం అనే పదానికి నిర్వచనం అమ్మ, అపురూపమైన తొలి స్నేహ మాధుర్యం అమ్మ. నవమాసాలు మోసి జన్మనిచ్చిన మాతృమూర్తికి ఏమిచ్చినా రుణం తీరదు. ప్రతి మనిషి జీవితంలో అమ్మే అమృతమూర్తి, నిత్యం ప్రేరణ ఇచ్చే చైతన్యశీలి, నిత్యమే సత్యమే వందనాలందుకునే అత్యాగశీలి. ఆమెకు మాతృదినోత్సవేళ పాదాభివందనం. అమ్మ అనే రెండక్షరాలు అనురాగ చిహ్నాలు, ఆత్మీయతకు సంకేతాలు. సృష్టిలోని జీవరాశులన్నిటికీ మూల కారణం మాతృమూర్తే. ఆప్యాయత ఆమె సొంతం, సహనానికి మరో రూపం. అందుకే తల్లిది అద్వితీయ స్థానం. ప్రతి మనిషికి తొలి గురువు ఆమె. మనం వేసే ప్రతి అడుగులో నడిపించే మార్గదర్శి. త్రిమూర్తులైన అల్లా అయినా, జీసస్ అయినా అమ్మ పాలనలోనే అంతటి వారయ్యారు. అందుకే స్వర్గం ఎక్కడుందంటే తల్లి పాదాల చెంతనే అని సందేశం ఇచ్చారు. అమ్మంటే ఓ కమ్మని కావ్యం, అమ్మంటే ఓ అద్భుత బంధం, అమ్మంటే ఓ నమ్మకం, అమ్మంటే ఓ ఆత్మీయ నేస్తం. ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని కావ్యాలు రాసినా తల్లి ప్రేమ ముందు చిన్నవే. కష్టం కలిగినా, సంతోషం కలిగినా నోటి వెంట వచ్చే తొలి పదం అమ్మే. అందుకే చిత్ర పరిశ్రమలోనూ అమ్మకు పెద్దపీట వేశారు.